రైతు సోదరులకు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరికీ తెలుసు మనం ఆల్రెడీ చాలా మినిమం వీడియోలు అయితే చేసాం. అలాగే పంటల గురించి వీడియోలు చేస్తుంటాం. అలాగే వినూత్నమైనటువంటి వ్యవసాయం గురించి అయితే మనం వీడియోలు చేస్తుంటాం. అలాగే కొత్త తరహా ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నటువంటి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రోజు మనం ప్రధానంగా ఏంటంటే రైతులు ఫోన్స్ అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి. అన్న ఏ పంటకి ఏ మందులు కొట్టాలి, ఏంటి అని అయితే మాత్రం ఈరోజు మీకు క్లారిటీగా అయితే మాత్రం 1 by 1 గా అయితే మాత్రం వీడియోలు అయితే చేయబోతుంది. మీకు ఈ రోజు ఫస్ట్ వీడియో ఏంటంటే మినుములో మనం ప్రధానంగా 15 రోజుల్లోపు అసలు మినుము ఎలా వేసుకోవాలి, 15 రోజుల్లోపు అసలు మందులు కొట్టుకోవచ్చా, అసలు మినుములో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అంటే మనం విత్తనాన్ని మినుము ఏ విధంగా ఒక రైతు చెప్తాడు, ఒక రైతు అన్నా నాది మెట్ట ఎన్ని కేజీలు మినుములు వేసుకోవాలని చెప్తాడు. ఒక రైతు ఫోన్ చేసి అన్నా నాది ఎర్ర నేల ఎన్ని కేజీలు వేసుకోవాలని చెప్తాడు. అన్న అసలు నా నేలలో మినుము పండిద్దా అని చెప్తాడు ఒక రైతు. ఒక రైతు అయితేనేమో నాది వరి చేను మాగాడి చేను దాంట్లో మినుము ఎన్ని కేజీలు వేసుకోవాలంటాడు. ఒక రైతు అయితేనేమో నేను దమ్ము చేసి మినుము చెమ్మనా లేకపోతే రోటవేటర్ మినుము చెమ్మనా అని అయితే రైతులు అయితే చాలా అయితే ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ రోజు మీకు క్లారిటీగా అయితే మాత్రం వివరించబోతాను. మీరు ఈ వీడియో కానీ మిస్ అయినట్టయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే కోల్పోయినట్టయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఈ టైం వరి రైతుల టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే వరి రైతులు మాత్రమే ఎక్కువగా వరి కోసిన తర్వాత మినుము చల్లేటటువంటి సమయం ఈ టైం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మిరప పత్తి రైతులు కూడా ఆల్రెడీ పంట, ఆ తర్వాత మిరప పత్తి రైతులు కూడా మినుము పంట అయితే వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా వరి అనేది ఒక్కొక్క రైతు ఏంటంటే నేల ఆరపోవటం వల్ల అయితే మాత్రం విత్తనాలు చిమ్మడానికి లేట్ అవుతుందని కూడా హార్వెస్టర్ పెడుతున్నారు. కొంతమంది రైతులు అయితే కూలీల కొరత వల్ల కూడా హార్వెస్టర్లు పెడుతున్నారు. కొంతమంది రైతులు ఏంటంటే దున్ని మెట్ట వ్యవసాయంలా చేసి మినుము వేద్దామని అయితే కొంతమంది రైతులు ఉన్నారు. కొంతమంది సమయం ఏంటంటే డిసెంబర్ నెల దాటితే మినుము పండదు అనేటువంటి ఒక ఇబ్బందితో కూడా కొంతమంది రైతులు అయితే మాత్రం వరిలో జిమ్మడం కానీ లేదా హార్వెస్ట్ చేసేసి దమ్ము చేసేసి నీళ్లు బయటికి తీసేసి విత్తనాలు అయితే జిమ్ముకునే ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఎలాంటి విధానంలో మినుములు వేసుకుంటారు ఏంటనేది మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ శాతం రైతులు ఏంటంటే వరి మాగాళ్ళలో డైరెక్ట్ అంటే ఒక కోత కోస్తున్నాం అనగా 5 రోజుల ముందు అయితే మాత్రం మినుము విత్తనాలు అయితే చిమ్ముకుంటారు అనమాట. దాని తర్వాత కోత పోసి దాని తర్వాత ఊదులు తిప్పి కట్టేది కట్టుకుంటారు. దాని తర్వాత ఇక రైతులందరూ కూడా న్యాచురల్గా పాత పద్ధతి ఇది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండింగ్ పద్ధతి ఏంటంటే ఈ మధ్య ఏంటంటే హార్వెస్టర్లు ఎక్కువగా వచ్చేసినాయి. వరి కోత మిషన్తో వరి కోత కోసేస్తున్నారు. దాని తర్వాత నీళ్ళు పెట్టేస్తున్నారు, దమ్ము చేసేస్తున్నారు. ఆ నీళ్ళన్నీ బయటికి తీసిన తర్వాత విత్తనాలు జిమ్ముకుంటున్నారు. అది ఓ పద్ధతి. అదే వరి కోతలు 5 రోజుల ముందు విత్తనాలు జిమ్ముకునే పద్ధతి అయితే ఎకరానికి ఒక 20 కేజీలు, మా ఏరియా కృష్ణా జిల్లా అయితే మాత్రం 25 కేజీలు 30 కేజీలు జిమ్మే రైతులు కూడా అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఫోన్ కాల్స్ అయితే తెలియజేస్తూ ఉంటారు. ఇటు మా జిల్లాలో అయితే ఒక 20 కేజీలు అనేది మేజర్గా ఒక నార్మల్గా అయితే పోతూ ఉంటుంది. కృష్ణా జిల్లా అయితే అతిగా ఎక్కువగా జిమ్మేస్తూ ఉంటారు. అదో పద్ధతి. ఇప్పుడు మనం ఈ దమ్ము చేసిన చేలో విత్తనాలు జిమ్ముకుంటారు అంటే ప్రధానంగా దమ్ము చేసిన పొలంలో ఏంటంటే నీళ్లు అక్కడక్కడ దమ్ము చేసి అంటే ఎత్తు పొలాలంటే ఏర్పడిద్ది పొలం అంతా కూడా. దానిలో ఏమవుతుందంటే నీళ్ళు ఒక చోట పోతే ఒక చోట పోవు. మనం యథావిధిగా 15 కేజీలో 20 కేజీలో జిమ్మినా సరే అది పొట్టి చిలిపోద్ది అనమాట. తేమ ఎక్కువ ఆ గింజలు మురిగిపోతే మళ్ళీ జిమ్ముకోవాలి. మనం ఎట్లయినా సరే విత్తనం మొలిచిన కాడి నుంచి ఆ నేల మొత్తం తేమ గట్టిపడేదాకా కూడా మినిమం 3 సార్లు అయితే చేయనంత తిరిగి కూడా జాగ్రత్త పడి అయితే విత్తనాలు జిమ్ముకోవాలి దమ్ము చేసిన చేలో. ఈ 2 కాన్సెప్ట్లు అయిపోయి రైతులు అయితే మాత్రం అంటే ఇది దమ్ము చేసిన దాంట్లో కూడా 15 నుంచి 30 కేజీలు పడవచ్చు. ఎందుకంటే 3 నుంచి 4 సార్లు మనం చూసుకుని అయితే జిమ్ముకోవాల్సి ఉంటుంది. అదే ఊరి మాగాళ్ళలో డైరెక్ట్ జిమ్మడం అయితేనే ఒక 20 కేజీలు జిమ్మేస్తారు. ఎందుకు ఎక్కువ జిమ్ముతారు అనేది చాలా మంది ప్రశ్న ఉంది కదా. ఎందుకు జిమ్ముతారు 20 కేజీలు అంటే ఇప్పుడు మనం 5 రోజుల ముందు మనం వరి కోసే ముందు జిమ్ముతాం. అది ఎంతవరకు మొలిసిద్దో తెలియదు. దాంట్లో మనం చూసినట్టయితే కొంతమేర మొలవచ్చు, కొంతమేర పోవచ్చు. అందుకే ఎక్కువ మొత్తంలో జిమ్మినప్పుడు ఏమవుతుందంటే దాని తర్వాత కోత కోసేటప్పుడు మనం కత్తితో కోసినప్పుడు కొన్ని మొక్కలు ఆ కత్తి కింద పడి కూడా కొన్ని మొక్కలు పోతాయి. రేపు కట్టేటప్పుడు లేదా ఓదులు తిప్పేటప్పుడు కొన్ని మొక్కలు పోతాయి. అలా మనం 20 కేజీలు విత్తనాన్ని నింపితే అది ఎవరికి 15 కేజీలో 12 కేజీలో లేదా 10 కేజీలు విత్తనంగా అయితే మాత్రం మాది. ఎందుకంటే ఇంత ప్రాసెసింగ్లో కొంత మొక్క అనేది డ్యామేజ్ అవడం వల్ల అయితే అంత ఇబ్బంది ఉంటుంది. అదే మనం చూస్తున్నట్టయితే ఈ రోటవేటర్ అంటే కోత కోసేసి ఉరిమగాళ్ళని మెట్ట వ్యవసాయంలో దున్ని అంటే రోటవేటర్ వేసి జిమ్మి రోటవేటర్ వేయటం అనేది ఒక పద్ధతి. అలా అయితే గింజలు అనేది అసలు ఒక గింజ కూడా బిరువు మినిమం ఒక నామమాత్రపు తేమ అంటే మొక్క మొలిచే తేమ అనేది కానీ కలిగి ఉన్నప్పుడు మనం అలా చేసుకుంటే ఏమవుతుందంటే శుభ్రంగా ఒక్క గింజ కూడా బీరుపోదు అనమాట. దానివల్ల ఏంటి అంటే అప్పుడు ఆ టైంలో మనం 12 కేజీలు అంటే మెట్టకి ఎలా అయితే వేసుకుంటాం అలా 12 కేజీలు ఒక సీనియర్ అంటే ఒక విత్తనం సమానంగా జిమ్మేటువంటి వ్యక్తితో మనం జిమ్మించుకుంటే అదో పద్ధతి. ఇంకో పద్ధతి వచ్చి పడింది మళ్ళీ
ఏంటంటే సీడ్ డ్రిల్ ఎద పద్ధతి. అంటే ఎక్కువ ఇది మెట్ట వ్యవసాయం చేసే రైతులకి అయితే బాగా తెలుసు, ఎందుకంటే ఎదబెట్టి ఆ సాల్ట్గా అయితే వేస్తూ ఉంటారు. అలా కొంతమంది రైతులు ఏంటంటే ఎకరానికి 12 నుంచి 15 కేజీలు సీడ్ డ్రిల్ ద్వారా డైరెక్ట్గా అయితే మాత్రం కట్టర్ సహాయంతో ఆ వరి మాగాడి అంతా కూడా కట్టర్ కొట్టి దాని తర్వాత సీడ్ డ్రిల్తో ఎదబెట్టుకోవడం అనేది ఓ పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే డైరెక్ట్లు ఏంటంటే ఒక మొక్కజొన్న వేస్తారు కదా, కన్నాలు పొడిచి అలా ఒక 2 గింజలు వేసి అదో పద్ధతి. అది మెట్ట మీద చేస్తూ ఉంటారు ఎక్కువ ఊర్లో. ఈ మధ్య రైతులు కూడా ఎక్కువగా ఆ పద్ధతి ఆచరిస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ బలంగా చేస్తుంది, తక్కువ మొక్కలు ఉంటే దృఢంగా వస్తుందని. అది మేజర్గా ఏంటంటే అతి భారీ వంతమైన సారవంతమైన బలమైన భూములకి ఉండే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మన రైతులు ఎక్కువగా అడిగేది, అన్న నేను పిండి వేయొచ్చా ఇది వేయొచ్చా అని. వాస్తవంగా యాక్చువల్గా ఏంటంటే ఇది మన వరి లాంటి పంట లేదా ఇంకొక లాంటి పంట, ఏంటి అతిగా కాకుండా యూరియాలు లేకుండా DAP 20 లాంటివి వాడుకోవచ్చు. అసలు పిండి వేయకుండా ఇప్పుడు మనకు నానో టెక్నాలజీ ద్వారా అయితే మాత్రం నానో యూరియా నానో DAP లాంటివి వస్తాయి. అవి డైరెక్ట్గా మనం స్ప్రే అయితే చేసుకోవచ్చు. అదేంటి 20 రోజుల తర్వాత, అంటే కలుపు మందుల తర్వాత. ఇంకోటి ఏంటి ప్రధానంగా ఇప్పుడు మనం బేసిక్గా వద్దాం. ఇప్పుడు ఈ అన్ని పద్ధతులు మన అందరి రైతులకి అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియండి, వివరంగా అయితే మీకైతే తెలియపరుస్తాను. బేసిక్గా ఇంకొకటి ఏంటంటే మెట్ట వ్యవసాయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తాం కదా, పత్తి మిరప తీసేసేస్తున్నారు, లేదంటే మెట్ల ఖాళీగా ఉన్నాయి, లేకపోతే వేరే పంటలు వేసి అవి అయిపోయిన తర్వాత మినుము వేస్తూ ఉంటారు. వాటికి ఎలా వేయాలి అంటే అనేది మీరు అందరూ చాలా మంది డౌట్లు. దానికైతే 8 నుంచి 12 కేజీలు అనేది మినువులు అనేది ఏ రకమైనా సరే, పెసరైనా మినువులైనా అన్ని ఒకే పద్ధతి, ఒకే రకం మందులు. నేను మినువే చెబుతున్నాను, పెసర చెప్పలేదు అనుకోవద్దు. పెసరైనా మినువైనా సేమ్ పద్ధతులు, సేమ్ మందులు అంతే. మీరైతే మాత్రం దాంట్లో డిఫరెంట్ ఏమి ఉండదు. మినువైనా పెసరైనా 10 నుంచి లేకపోతే 8 నుంచి 12 కేజీలు మెట్ట వ్యవసాయానికి ఎక్కువ. ఎందుకంటే అది ఇంకోటి ఏంటి, ఏ నేలలో వేసుకోవచ్చు అని మన రైతులు అయితే నన్ను తెగ అడిగేస్తూ ఉంటారు. దానికైతే ప్రధానంగా చెప్తున్నాను, ప్రధానంగా ఏ నేలలో అయినా సరే వేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే వాటర్ అనేది నిలబడకూడదు. మినుము అనేదానికి వాటర్ అనేది నిలబడకూడదు. ఇంకోటి ఏంటంటే రైతులు అన్న నేను నీళ్లు ఉంటేనే ఎలా నీళ్ళు అంటే మీ వాతావరణాన్ని బట్టి, మీ మొక్క వచ్చే బెట్ట శాతాన్ని బట్టి మాత్రమే అది ఆధారపడి ఉంటుంది. మినుము వేయాలా, నీళ్లు పెట్టాలా, పెట్టకూడదని. ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క బేసిక్ ఉంది. ఒక ఏరియాలో తేమ ఆరదు చేను, దానివల్ల ఏమవుతుంది, నీళ్ళు పెట్టకపోయినా సరే పంట పండుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఉండదు, అప్పుడు నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది 1-2 తళ్ళు. అది ఇంకోటి నీళ్ళు ఎలా పెట్టాలి, ఆరుతడి పద్ధతిలో మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి. బేసిక్గా ఇప్పుడు అయితే నేను మినుము వరి అయినా సరే మెట్టకైనా సరే ఎలా వేసుకోవాలో చెప్పాను కదా. ఒకసారి మెట్టకైతే సీడ్ డ్రిల్ వేసుకోవచ్చు, లేదా కన్నాల ద్వారా వేసుకోవచ్చు, జిమ్ముకోవచ్చు. కానీ ఎక్కువ విత్తనాలు అయితే మెట్టకు అవసరం లేదు. వరి మాగాడికి ఎందుకు ఎక్కువ విత్తనాలు వేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా నేను ఈ చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా తేడా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ అభిప్రాయాలు ఏమైనా తెలియజేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు రైతులు నాకు ఫోన్ కాల్స్లో మెసేజ్లో తెలియజేసేది ఏంటంటే, ఎక్కువగా మేజర్గా మినుము పంట తెలియని రైతులు కూడా ఎక్కువగా మినుము వైపు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటే తక్కువ పెట్టుబడితో అయిపోతుంది అనే ఉద్దేశంతో మినుము రైతుల వైపు అయితే చూపుతారు. ఇప్పుడు మనం బేసిక్గా ఇప్పుడు మనం చూస్తే 15 రోజుల్లో ఏ మందులు కొట్టుకోవాలన్నా అంటారు. 15 రోజుల్లో మొక్క అనేది మందులు మీరు ఏం కొట్టినా తీసుకోదు. ఇంకోటి ఏంటంటే అన్న మా చేనుకి పురుగు తింటుంది 15 రోజుల్లో ఏం చేయాలంటే, బేసిక్గా ఏంటంటే కుక్లేను లేకపోతే కింగ్ డాక్స్ లాంటి మందులు ఉంటాయి. ఆ రెండిట్లో ఏదైనా సరే బేసిక్గా దానిగా స్ప్రే చేసినట్టే పచ్చపురుగు అనేది చనిపోతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికే మీరు కాస్టింగ్ మందులు కొట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు ఏది చేసినా సరే మినిమం 20 రోజులు ఫస్ట్ స్ప్రే మన కలుపు మందు అయిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా సరే. తర్వాత మంచి మందులు ఉన్నాయి, అన్నీ కూడా మన ఛానల్లో చూడొచ్చు. మీరు ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వీడియోలు కావాలంటే కొత్త తరహా పార్ట్ 2లో చూడండి. 15 రోజుల తర్వాత అంటే కలుపు మందు కాడి నుంచి నెక్స్ట్ ఫస్ట్ స్ప్రే దాకా ఏ మందులు కొట్టాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకెందుకు మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు ఏ మందులైనా సరే 100% మేము వాడిన తర్వాత ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు వాటి గురించి చెప్తాం. ఆల్రెడీ మన వీడియోలు చూస్తున్న రైతులు చాలామంది కూడా అలాగే వాడారు, సక్సెస్ అయ్యారు. అన్నేంటంటే మేము బేసిక్గా ఎందుకు చెప్తాను అంటే తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఏంటి వారానికి మందులు కొడుతుంటారు. అవన్నీ అవసరం లేదు. మినుము పంటలో 4 స్ప్రేలతో మీకు మేము పంట అందించేటటువంటి ఒక ఐడియాతో మేము ముందుకు వచ్చాం. ఆల్రెడీ మేము ప్రయోగాత్మకంగా చేసాం, సక్సెస్ అయ్యాం. కాబట్టి 15 రోజుల్లో మీరు ఎటువంటి మందులు కొట్టినా మొక్క తీసుకోదు. ఏమైనా పచ్చపురుగు కానీ తింటే దానికి ఒక పురుగు మందు తక్కువ రేటుది కింగ్ డాక్స్ కానీ లేకపోతే కుక్లేన్ కానీ స్ప్రే చేయండి, సరిపోతుంది. దానికి మీరు ఇంకేం కొట్టాల్సిన అవసరం లేదు. లేదు ఏమన్నా పసుపుగా అనిపిస్తుంది అనుకోండి, అప్పుడే దోమ అటాక్ అయ్యి ఉంది అనుకోండి, అప్పుడు ఒక ప్రైడ్ అనేది కలుపుకోండి. అంతే, మీరు ఏం చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోటో పెట్టి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి దాని డౌట్స్ తెలియజేయండి. అలాగే మీకు కొత్త తరహా మినుము విత్తనాలు కానీ ఏమైనా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ సంప్రదించండి. మీకు ఇది ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పార్ట్ 2లో మీకు 15 రోజుల తర్వాత కలుపు మందు అలాగే ఫస్ట్ బలం మందులు ఏం స్ప్రే చేసుకోవాలో వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.